నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. తలలు తీసేస్తారట. తలలు తీసేస్తామని సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే మరి బెదిరిస్తున్నాడు అని అంటే మనం బాబు ప్రభుత్వంలో ఉన్నామా, ఔరంగజేబు ప్రభుత్వంలో ఉన్నామా అనేటువంటి అనుమానం కలక్క మాందు. ఇంతింత డైలాగ్స్, ఇంతింత బెదిరింపులు, ఇంత దౌర్జన్యానికి తెగబడుతున్న పరిస్థితి చూస్తే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక 5 సంవత్సరాల అధికారం వస్తే ఇంతగా పెట్టరేగిపోవటం వల్ల తద్వారా ప్రజల అభిమానానికి మనం దూరం అవుతున్నాం అనేటువంటి ఒక కనీస మాత్రం ఆలోచన లేదా? లేదు అంటే ఈ దెబ్బకి పూర్తిగా తొక్కి పడేసేయాలి వైసీపీని అని అనుకుంటున్నారా? వైసీపీని తొక్కివేయటం సాధ్యం కాదని సాక్షాత్తు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే నెల్లూరు జిల్లా గురించి ఇప్పుడు చెప్తున్నాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అక్కడికి ఎవరైనా సరే వచ్చినట్టయితే తలలు తీసేస్తామని చెప్పని బెదిరించిన నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఆ జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ, తర్వాత ఆ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఇంకా జిల్లా ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కలిసి ఆయన కుటుంబానికి, ఎవరి కుటుంబానికి, కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో వాళ్ళని పరామర్శించడానికి వెళతామని చెప్పండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయటం, కట్టడి చేయటం పోలీసులు చూస్తే అసలు ఇది మన కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టే ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఎమర్జెన్సీని చూసాం, మళ్ళీ తిరిగి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఒక చరిత్రలో ఒక మాయన మచ్చగా ఉంటుందని చెప్పిన ఆయన మాట అయితే కరెక్ట్ గా చెప్పాలి. ఎవరిని ఎక్కడికి స్వేచ్ఛగా తిరుగాడకుండా ఆపటం అంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుని మీరు తొక్కివేస్తున్నారు. ఇది సాధ్యపడే విషయమేనా? ఏదో తాత్కాలికంగా చట్టంలో లొసుగులు చూపించి ఉద్రిక్త పరిస్థితులను మేము నిరోధించడానికి ఇలా చేసాం అది ఇదని ఒకసారి ఏదన్నా ఆపటానికో 2 సార్లు ఆపడానికో సాధ్యం అవుతుంది తప్ప అసలు కావలిలో కాకాని గోవర్ధన్ రెడ్డిని అడుగు పెట్టకుండా ఆపటం మీ తరం అవుతుందా? ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది మీ వల్ల కాని పని, ఇవాళ కాకపోతే రేపైనా సరే మేము వస్తాం అని చెప్పి తీరుతున్నప్పుడు ఈ తాత్కాలికంగా మీరు వాళ్ళని సంతోష పెట్టడం కోసం పబ్లిక్ మనీతో పనిచేసేటువంటి పోలీసు వ్యవస్థని మీ క్షుద్ర రాజకీయాల కోసం ఇంత పెద్ద మొత్తంలో వాడుకోవటం అనేది ఎంతవరకు సమంజసం? ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఏమో మరీ దారుణంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే, అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకి కాపలా కాయడానికే పోలీసులను మీరు ఉపయోగిస్తున్న తీరు మొన్నటికి మొన్న జిల్లా చూశారు. నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలని ప్రయత్నం చేశారు, రోడ్ల మీద గోతులు కూడా తవ్వేసేశారు. కానీ ఏం జరిగింది? ఆపగలిగారా? ఒక ప్రజాశక్తికి సంబంధించినటువంటి నాయకుడిని మీరు ఆపాలి అని అనుకుంటే ఎలా సాధ్యం అవుతుంది? ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ రిపీటెడ్ గా అదే ఆ పనులు చేస్తూ ఉంటే ఇవాళ నెల్లూరు జిల్లాలో జరుగుతుంది ఏంటంటే ప్రజలు ఈసరించుకుంటున్నారు. ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంత భయంకరమైన దౌర్జన్యాలు, ఇన్ని రకాలైనటువంటి ఇలాంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు, ఇల్లుని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఇలాంటి గతంలో ఎప్పుడూ జరగలేదు అని చెప్పని ప్రజలు ఈసరించుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు, కానీ డెఫినెట్ గా దీని రిప్రకషన్స్, దీని ఇంపాక్ట్, దీని రియాక్షన్స్ డెఫినెట్ గా మీ ప్రభుత్వం మీద ఉంటాయి అనేది మాత్రం విస్పష్టంగా చెప్పచ్చు. గత ప్రభుత్వంలో నెల్లూరు అనేటువంటిది ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులకి పేరెన్నికగన్న జిల్లా. వాళ్ళు పరస్పరం కూడా చాలా తీవ్రంగా పరస్పరం ఒకరినొకరు విమర్శించుకునేవాళ్ళు. కానీ వేడుకలు, పండుగలు, ఇతరత్ర కార్యక్రమాలు జరిగినప్పుడు గౌరవప్రదంగా కలుసుకోవటం, పలకరించుకునేటువంటి ఒక హోందాగా ఉండేటువంటి ప్రజాస్వామ్య సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతిని పూర్తిగా నిలువెత్తు గోతిలోకి పాతేసేసి అల్పమైనటువంటి అంశాలతో కేసుల మీద కేసులు పెట్టి మీరు ఈ వైసీపీ నాయకుల్ని నిర్వీర్యం చేయాలని అనుకున్నారు. కానీ జరిగింది ఏంటి? అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అనేటువంటి ఒక మాజీ మంత్రి అక్కడ యాక్టివ్ గా ఉన్నాడు. ఆయన మానాన్ని ఆయన్ని వదిలేసినట్లయితే మరి తన యాక్టివిటీస్ని బట్టి మామూలుగా ఉండేవాడేమో. తీసుకెళ్ళి ఏం చేశారు? జైల్లో పడేశారు. అక్రమ కేసుల్లో బుక్ చేస్తే మనిషి నీరు గారిపోతాడు, నీరసించిపోతాడు అని అనుకున్నారు. కానీ రెట్టించిన ఉత్సాహంతో, కథనోత్సాహంతో ఇంకా చెప్పాలంటే బయటకు వచ్చి ఈ రోజున చాలా యాక్టివ్గా ఆ జిల్లాలో ఒక బలమైనటువంటి వైసీపీకి ఒక బలమైనటువంటి నాయకుడిగా తయారయ్యాడు. ఒక హోందాగా విద్యాలయాలు నడుపుకుంటూ
ఓ డీసెంట్ పాలిటిక్స్, డిగ్నిఫైడ్ పాలిటిక్స్లో ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా మీరు ఆంక్షలు పెట్టడం, నోటీసులు జారీ చేయటం ఇలాంటివన్నీ చేసినప్పుడు ఈ రోజున ఆయన కూడా ఒక స్ట్రాంగ్ మాస్ లీడర్ కింద తయారైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా అదనంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఆయన లేనటువంటి సమయంలో ఆయన కుమార్తె కూడా బయటకు వచ్చి ఒక స్ట్రాంగ్ యంగ్ లీడర్ కింద ఫోకస్ అయినటువంటి సందర్భం. ఇట్లా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీకు మీరుగా యాక్టివ్ చేసినటువంటి సందర్భంలో రాబోయే కాలంలో డెఫినెట్ గా నెల్లూరు మళ్ళీ తిరిగి వైసీపీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేటువంటి పనులు మీరే దగ్గరుండి చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ విధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి చివరికి మీరు చూడొచ్చు ఆ వీడియోలో మహిళలు వెళుతూ ఉంటే వాళ్ళని కూడా వెళ్ళడానికి వీల్లేదని ఆపేస్తున్నారంటే ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మనుషుల యొక్క స్వేచ్ఛని నిరోధించే హక్కు ఎవరిచ్చారు? ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు లేకపోతే ఇంకేదైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయని భావిస్తే మీరు కట్టేలు చేయొచ్చు, కానీ శాంతియుతంగా వాళ్ళు వెళ్తామని చెప్పానంటే ఆ రకంగా ఆపేసే హక్కు మీకు ఎక్కడుంది? ఎవరిచ్చారు? సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఆ జిల్లాలో మళ్ళీ వైసీపీ పూర్వవైభవం సంతరించుకుంటుంది. వాళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ లీడర్స్ కింద ఎలివేట్ అయ్యారు. కాబట్టి కావలిలో ఈ రోజున వీళ్ళని రాకుండా మీరు కావలి కాయొచ్చేమో తాత్కాలికంగా, కానీ కంటిన్యూస్ గా కావలిలో అడుగు పెట్టకుండా కావలి కాయడం అనేటువంటిది మీ వల్ల కాదు అని తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఈరోజు మా సహచరుడు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి అన్నవరం దగ్గర క్వారీలో విచ్చలవిడిగా సహజ వనరుల్ని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర అవినీతి జరుగుతుంది, ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు మించి ఎంత మేర వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్లి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి హత్యానేరం కేసు పెట్టి మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చాము అని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయింది. దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు. ఈ రోజు అది విచారణకు రానుంది. ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో అదే విధంగా ఈ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు, బెయిల్ రాకూడదు, బెయిల్ రాకుండా నిరోధించాలి, నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజు తప్పుడు కేసుకి మరిన్ని తప్పుడు సెక్షన్లు ఈ రోజు యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో వెళ్ళాం, కుటుంబ సభ్యులతో మాట్లాడాం. కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్లి వాళ్ళకి భరోసా కల్పించాం. ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు, మాట్లాడరానటువంటి మాటలు నా మీద గాని, నా సోదరుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద గాని శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం. ఆయన ఏం చెప్పాడు? మీకు ధైర్యం ఉంటే కావల్లో అడుగు పెట్టండి అని. మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు. మేము మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలందరితో మా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరు నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి, ఆయన ఈ రోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేము అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని, కార్యకర్తలతో మాట్లాడాలని వెళ్తాం. ఈ రోజు దానికి సంబంధించి పోలీసులు సిఐ గారు వచ్చి, వేదాయపాలెం సిఐ గారు మాకు నోటీసులు ఇచ్చి ఓ పక్క చంద్రశేఖర్ రెడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుల్ని, అదే విధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితి. మీ ఉద్దేశం తొడదడితే ఆయన తొడదట్టిన దానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టుగా కనపడదు. అంటే మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు. ఈ రోజు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడతారా అని చెప్పి బెదిరిస్తారు. ఎవడన్నా ఫ్లెక్సీ కడితే మీరు ఫ్లెక్సీ కట్టే అధికారం మీకు ఎక్కడుంది? ఏదన్నా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా, మేము కాపాడాలి ఆ ఫ్లెక్సీని ఊరు చెంచకుండా, కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి చించేస్తారు. ఎప్పుడు చూడలేదు ఇంత వింత పోకడి. అందుకే ఎమర్జెన్సీ రోజులను తలపించేటువంటి విధంగా ఇవి ఉన్నాయి. కాబట్టి మేము శాంతియుతంగా వెళ్లాలనుకున్నటువంటి దానికి వీళ్ళు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు మేము కార్యక్రమం అనుకున్నామో దానికి ఏం చెప్తున్నారంటే పోలీసులు, ఈ రోజు ఒక రోజు వాయిదా వేసుకోండి సార్, రేపు వెళ్దురు అని. దాని అర్థం ఏంది? ఈ రోజు అందరూ వస్తారు, నాయకులు అందరూ కలిసి వెళ్తారు. కాబట్టి ఈ రోజు కనుక దాన్ని మినహాయిస్తే మరలా అందరూ గుమ్ముకు
ఎన్నుకోవడం కష్టం, కలవడం కష్టం. కాబట్టి ఏదో ఒక విధంగా వీటిల్ని నీరు కార్చాలా, ఈ కార్యక్రమాలు ఏమీ జరగకూడదు, ఈ జిల్లాలో అవినీతి జరుగుతుందనేటువంటిది బయటకు పొక్కకూడదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల దృష్టికి కూడా ఈ జిల్లా అవినీతి పోకూడదు. కాబట్టి ఈ జిల్లాలో ఉండే పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎమ్మెల్యేల కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటా పోలీసులను మా మీదకి పురమాయించి ఈరోజు మమ్మల్ని నిర్బంధించి నిరోధించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది, రాజ్యాంగ విలువలు పడిపోతున్నాయి. ఇటువంటి దురదృష్టకరం దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎన్నడూ చూడలేదు. కాబట్టి మేము ఇప్పటికి కూడా జిల్లా ఎస్పీ గారిని కోరేది, శాంతియుతంగా మేము ఏదైతే వెళ్లాలనుకున్నామో వాటిని మీరు అనుమతించండి. మీరు అనుమతించకుండా మీ అంతటి మీరుగా మా మీద పోలీసు ప్రయోగించి మా నాయకులు కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. మేము వెళితే మరలా మా పోలీసులను కూడా ఏదో ఒక విధంగా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఇంకొక 307 కట్టేదానికో లేకపోతే దానికి ఏదన్నా SC ST జోడించేదానికో. ఎందుకంటే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో విన్నాం, మీ అంతటా మీరు పడి మీ చెయ్యి దెబ్బ తగిలితే ప్రసన్న కుమార్ రెడ్డి మా చెయ్యి ఎరగొట్టాడని చెప్పిన పోలీసులు కేసు పెట్టారు. ఆయన మీద ఒక 307 నమోదైంది. కాబట్టి ఎప్పుడు చూడలే ఇంత దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. ఎందుకంటే గతంలో భూమా నాగిరెడ్డి గారు ఎవరినో పట్టుకుంటే ఆయన మీద SC ST కేసు పెట్టించాడు. ఈ రోజు అదే పందా కొనసాగుతుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళు బయటకు వస్తే గొడవలు చేస్తే వీళ్ళందరి మీద మరలా పెట్టి జైలుకి పంపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుకుంటారు మీరు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇటువంటి వాటికి ఏం భయపడం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగాన్ని పోలీసులను కోరేది, అయ్యా మేము ఏదైతే శాంతియుతంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దయచేసి మీరు వాటికి అడ్డు తగండి, మమ్మల్ని అనుమతించండి. దానివల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఏదో ఈ రోజు మేమేదో సాధించాలని మీ ఉన్నతాధికారులు చెప్పారని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు, మమ్మల్ని ఎవరిని నిలవరించొద్దు. అందరం కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుని దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటిది ఆలోచన చేస్తాం. ఒకవేళ ఈ రోజు మీరు ఆపినా ఇది ఆగదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు అనేటువంటి ప్రజల్లో ఈ రోజు ప్రబలంగా వెళ్ళిపోయాయి. ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మర్డర్ చేస్తాడా? మర్డర్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేనా? ఎవరన్నా చూసినా ప్రతాప్ కుమార్ రెడ్డిని పాపం మ్యాజిస్ట్రేట్ అడుగుతారు మిమ్మల్ని, ఏందా పాపం ఇట్టంటే మర్డర్ చేసేదని. అటువంటి సౌమ్యుని తీసుకెళ్లి మర్డర్ కేసు మమ్మల్ని మర్డర్ చేస్తారని చెప్పి పెట్టి ఎప్పుడన్నా పాపం ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆ నేపథ్యం ఉందా? మర్డర్ చేస్తాడు, ఎప్పుడన్నా గొడవలు చేసేవాడు, ఏదైనా గొడవలకు పోయేటువంటి అలవాటు ఉందా పాపం? కాబట్టి అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మీరు ఈరోజు అనవసరంగా చేయడం మంచి పద్ధతి కాదు. ప్రతాప్ కుమార్ రెడ్డి మీద మీరు నమోదు చేసినటువంటి కేసు వల్ల చదువుకున్నటువంటి కావలిలో ఉండే పట్టణ ప్రజలు కూడా ఈ రోజు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు సంఘీభావం తెలియజేయడానికి వందలాది మంది మొన్న మేము కావలి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు రావడం జరిగింది. ఇది మరింత పతనానికి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు ఎంతమంది పోలీసులు వచ్చినా మిలిటరీని ఇక్కడ దించినా మా పోరాటం ఆగదు. మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పనిసరిగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అందరితో కలిసి కొనసాగుతుంది. ఈ రోజు నేను, నాతో పాటు మా సహచర శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సంజీవ్ గారు అందరం కూడా మాట్లాడుకుని అందరితో కలిసి నిర్ణయం తీసుకుని దీనిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద జిల్లాలో ఉండే నాయకులు, కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు అందరితో కలిసి నిర్ణయం తీసుకుని దీన్ని ముందుకు వెళతాం తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పనటువంటి పోరాటం చేస్తాం. తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతుంది పోరాటం. ఈ రోజు మీ అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మరలా ఈ రోజు ఎందుకు పోగొట్టుకున్నామనేటువంటి భావన ఏర్పడింది. ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి మీరు పోలీసులు ప్రయోగించి బల ప్రయోగం చేసి మమ్మల్ని అరికట్టాలని నిర్బంధించాలనేటువంటి ఆలోచన చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి తప్పనిసరిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆ కుటుంబానికి అండగా నిలిచి మా పోరాటం ఈ విషయంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.